బ్రతుకై ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో అదిగా మాట గుర్తుపెట్టుకో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. అప్పుడే తెలిసిపోయింది ఆపరేషన్ సరిగా జరిగిందో లేదో. శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకునేవాడు ఆపరేషన్ సరిగా జరగలా. వాడి విశ్వాసం చల్లదు. ఆపరేషన్ సరిగా జరిగితే బాప్తిస్మంలో నీ విశ్వాసం కరెక్ట్ అయితే నువ్వు ఆత్మ సంబంధంగా ఆలోచన చేస్తావు. చెప్తున్నాడు అక్కడ, శరీర సంబంధులు శరీర విషయం మీద మనస్సుంతురు, ఆత్మ సంబంధులు ఆత్మ సంగతుల మీద మనస్సుంతురు. శరీర సంబంధమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, ఆత్మ సంబంధమైన మనస్సు జీవమును దేవునితో సమాధానమునై ఉన్నది చెప్పేశాడు సమాచారం. చదవండి, అక్కడ రాయబడింది 6వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. 8వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడదు. కాగా ఆ మాట అంటలైన్ చేసుకో, కాగా శరీర స్వభావం కలిగిన వారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ మీలో నివసించిన ఎడల ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవరైనా క్రీస్తు ఆత్మ పరిశుద్ధాత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఆయన వాడు కాదు, దేవుడి సంబంధి కాదు, క్రీస్తు సంబంధి కాదు. కాబట్టి